వైసీపీలో ఒక్కో వికెట్ పడిపోతోంది. జగన్ హయాంలో పెత్తనం చెలాయించిన నేతలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నారు. అధ్యక్షుడి తీరు నచ్చక కొందరు ఇన్ఛార్జీలు రాజీనామా చేస్తూ ఉంటే మరికొందరిని పార్టీ అధినాయకత్వమే తొలగిస్తోంది. ఇవన్నీ వైసీపీకి నష్టం చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సగం నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీలో అసలేం జరుగుతోంది? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి? పార్టీ అధినాయకత్వం మెడ మీద కత్తి పెట్టి పనిచేయిస్తోందనే భయం ఇన్ఛార్జీల్లో పెరిగిపోతోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఇన్ఛార్జ్ పదవెంటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారు. అధినాయకత్వం ఎవరిపై ఎప్పుడు వేటు వేస్తుందోననే టెన్షన్ నెలకొంది. అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత పక్కన పెట్టడం పార్టీ అధ్యక్షుడు జగన్కు బాగా తెలుసు. ముందుగా ఖర్చు పెట్టించడం, ఆ తర్వాత పదవి నుంచి పీకేయడం వంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ అంటేనే నేతలు విముఖత చూపుతున్న పరిస్థితి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకొని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వివిధ కారణాలతో పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన వారికి పార్టీ కోసం వెచ్చించిన డబ్బు విషయంలో పెద్దగా సమస్య ఉండబోదు. కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలని తర్వాత ఏదో ఒక కారణంతో పక్కన పెడితే చేసిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందనే ఆందోళన వైసీపీ సమన్వయకర్తల్లో నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయాలతో జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి కొంత గందరగోళంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఇక్కడున్న 15 అసెంబ్లీ స్థానాల్లో 2019 ఎన్నికలలో వైసీపీ 13 స్థానాల్లో గెలిచింది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు. కానీ నేతలు, కార్యకర్తల ఆగడాలు, అక్రమార్జన, దందాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోవడంతో గత ఎన్నికలలో సీన్ రివర్స్ అయింది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ పతనం ప్రారంభమైందనే చర్చ సాగుతోంది. అధినాయకత్వం తీరు నచ్చక కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సమన్వయకర్తల్లో కొందరిని పదవి నుంచి తొలగించింది అధిష్టానం. ఫ్యాన్ పార్టీని నమ్ముకుంటే కష్టమని భావిస్తున్న నేతలు సొంత వ్యాపారాలను చేసుకుంటున్నారు. ఇదంతా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా హైకమాండ్ తీరుపై ఇన్ఛార్జీలతో పాటు కీలక నేతలలో అనుమానం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ గ్రాఫ్ పడిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో లేని పార్టీలో ఎందుకు ఉండాలి అనుకున్నారో ఏమో కానీ కొందరు నేతలు వైసీపీ నుంచి తప్పుకున్నారు. మరికొందరిని పార్టీయే తప్పించింది. పార్టీ నుంచి తప్పుకున్న వారిలో ఆళ్ల నాని ఒకరు. 2019లో ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహించి జగన్ పాలన ఫస్ట్ హాఫ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్కు అత్యంత నమ్మకస్తుడైన నేతగా పేరున్న ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పాలన సెకండ్ హాఫ్లో మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గత ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీకి దూరంగా ఉండడంతో కేడర్లో అసంతృప్తి పెరిగింది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కొన్ని చర్యలు చేపట్టారు. దీంతో కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు బొలిశెట్టి పంచన చేరారు. ఈ పరిణామాలు జీర్ణించుకోలేని వైసీపీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి కొట్టు సత్యనారాయణను తొలగించి వడ్డీ రఘురాం నాయుడికి బాధ్యతలు అప్పగించింది. అలాగే తణుకు నుంచి ప్రాతినిధ్యం వహించి గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కారుమూరి కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ 2024లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఓడిపోయారు. కారుమూరిపై అప్పటికే అవినీతి ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో మద్యం రవాణా కుంభకోణంలో తండ్రి కొడుకు ఇద్దరూ చిక్కుకున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది. దాంతో ఇప్పుడు రాజకీయ అండ కరువైందని లబోదిబోమంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ తీరు నచ్చకే రాజీనామా చేశారనే ప్రచారం సాగింది. అలాగే 2019, 2024లో ఓడిపోయిన ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పివిఎల్ నరసింహారాజును పార్టీ అధినాయకత్వం పదవి నుంచి తప్పించింది. దీనిని అవమానంగా భావించిన ఆ నేత ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. నరసింహారాజు పార్టీ కోసం బాగానే ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా కీలకమైన నియోజకవర్గాల నేతలు పార్టీకి దూరంగా ఉండడం,
మరికొందరు గుడ్ బై చెప్పడంతో వైసీపీ బలపడడం కష్టమనే మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాలతో మిగిలిన నియోజకవర్గ నేతల్లోనూ ఆందోళన మొదలైంది. తమను పదవుల్లో ఉంచుతారా లేక ఏదో రకంగా పక్కన పెట్టేస్తారా అని టెన్షన్ పడుతున్నారు. ఇవే పరిణామాలు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా బయటపడాలో తెలియడం లేదన్నది పార్టీ నేతల మాట. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.